మామ్స్ అందరూ కిడ్స్ కోసం చాలా కష్టపడి రకరకాల బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, లంచ్ బాక్స్, డిన్నర్ అన్ని ప్లాన్ చేస్తారండి. కానీ కిడ్స్ కి మాత్రం ఫేవరెట్ ఏంటంటే స్నాక్స్. అలాంటి మంచి మంచి స్నాక్ రెసిపీస్ కోసం మీరందరూ వాచ్ చేయాల్సిన షో మరారెండోయ్ వంటలు చేద్దాం. వాచ్ చేయడం మాత్రమే కాదు, మీ దగ్గర కూడా వెరైటీ స్నాక్ రెసిపీస్ ఉండి అవి అందరికీ యూస్ఫుల్ అవుతాయి అంటే ఇక్కడికి వచ్చి అందరికీ పరిచయం చేయండి. 8008054321 ఈ నెంబర్కి వెంటనే డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారెండోయ్ వంటలు చేద్దాం. బాపట్ల నుండి భార్గవి గారు వచ్చారండి ఇక్కడికి. లెట్స్ వెల్కమ్ హర్. హలో భార్గవి గారు, వెల్కమ్ టు రారెండోయ్ వంటలు చేద్దాం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ. సో ప్రాపర్ బాపట్ల నుంచి వచ్చారా? ఎలా ఉంటుందండి బాపట్ల? సో నేను ఎప్పుడు విజిట్ చేయలేదు, మీ బాపట్ల గురించి మాకు చెప్పొచ్చు కదా. బాపట్ల ఫేమస్ సూర్యలంక బీచ్ అండి, అది ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. బ్యూటిఫుల్ ప్లేస్. అవునా? ఇంకా ఫుడ్ ఐటమ్స్కి వస్తే బాదం పాలు బాగా ఫేమస్. ఓకే, అది టేస్ట్ చేయాల్సిన రెసిపీ. చాలా మంచి 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 ఫుడ్ అవైలబుల్, అట్లాగే మంచి ఇదేంటి చిల్అవుట్ ప్లేస్ కూడా అవైలబుల్ అంటారు. అవును, నైస్ అండి, లవ్లీ. సో మాకే రెసిపీ పరిచయం చేయబోతున్నారు ఇప్పుడు ఇవాళ? ఈరోజు పిల్లలందరికీ చాలా ఇష్టమైన బేసన్ చీజ్ టోస్ట్ చేయబోతున్నాను. బేసన్ చీజ్ టోస్ట్, ఒక మంచి శాండ్విచ్, ఒక మంచి చీజ్ శాండ్విచ్ అండి. ఇంగ్రీడియంట్స్ చూద్దామండి, ఏమేం కావాలి? ఫస్ట్ బ్రెడ్, ఓకే, శనగపిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, పసుపు, గరం మసాలా, వాము, చీజ్, ఆనియన్స్. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం మరి టోస్ట్ ప్రిపరేషన్. ఓకే అండి, చెప్పండి ఏం చేయాలి ఫస్ట్? స్టవ్ వెలిగిద్దామా? ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో ఓకే బ్యాటర్ రెడీ చేసుకోండి. శనగపిండి, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకోండి. ఓకే, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, ఓకే, కొంచెం వాము. ఫస్ట్ ఇది వాటర్ పోసి కలుపుకుందాం. అలాగే భార్గవి గారు, మీ గురించి మాతో షేర్ చేసుకోండి. మీ హస్బెండ్ ఏం చేస్తారు, అలాగే మీ కిడ్స్ ఎంతమంది? అన్మ్యారీడ్ అండి. ఓకే, స్టడీ కంప్లీట్ అయింది, డిప్లొమా చేశానండి. ఓకే, నైస్ నైస్. సో జాబ్ చేయాలన్న థాట్ ఉందా ఇప్పుడు? ఉందండి. సో జాబ్ ట్రయల్స్ ఎవరు చేస్తున్నారా? చేస్తున్నానండి, ఒక బెస్ట్ ఆపర్చునిటీ వస్తే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. లవ్లీ అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ట్రయల్స్, జాబ్ ట్రయల్స్. థ్యాంక్ యూ అండి. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, మీ మమ్మీ గురించి, డాడీ గురించి అండ్ అలాగే మీ సిబ్లింగ్స్. మా ఫాదర్ ఫుడ్ ఐటమ్స్ చేస్తారండి, స్మాల్ బిజినెస్. ఓకే, ఒకసారి మా మమ్మీకి మా ఫాదర్ కి హాయ్ చెప్పండి. మీ అమ్మగారి పేరు, నాన్నగారి పేరు చెప్పండి. మా నాన్నగారి పేరు లక్ష్మీనారాయణ, మా అమ్మగారి పేరు నాగమణి. ఓకే, లక్ష్మీనారాయణ గారికి అలాగే నాగమణి గారికి ఇద్దరికి నమస్తే అండి. సో మీ అమ్మగారు కూడా వంటలు బాగా చేస్తే ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయాలి. మీ అమ్మగారు కూడా చేస్తారండి, నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. షూర్ షూర్. అలాగే మా అక్క మా బావకు కూడా హాయ్ చెప్పండి. ఓకే, మీ అక్క పేరు? లక్ష్మీ పద్మావతి. ఓకే, లక్ష్మి గారు అలాగే మీ బావ గారు శివకృష్ణ గారికి కూడా హాయ్ అండి. హాయ్ హాయ్. ఆనియన్స్ వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర. నేను ఏం చేస్తానంటే స్టవ్ జస్ట్ అలా సిమ్ లో పెడతాను, సో దట్ మనం టోస్ట్ చేసేసరికి కొంచెం అది హీట్ అవుతుంది. ఇమ్మీడియట్ గా వెయిట్ చేయకుండా. సో ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల టోస్ట్లు చూసాం కానీ నిజంగా బేసన్ వాడడం మాత్రం ఏదో ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. అవునండి, బేసన్ వాడొచ్చని కూడా నాకు ఐడియా లేదు. టేస్ట్ చాలా బాగుంటుంది. అవునా? పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బేసన్ ఏముంది లేండి, మల్టీ యూటిలిటీ, మనం దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే అవునండి, బ్రెడ్ పకోడా చేస్తారు జనరల్ గా, మనం బేసన్ యూజ్ చేసి
బట్ అంటే ఇట్లా ప్రాపర్ మనం టోస్ట్ అయితే బేసన్తో ఎప్పుడు చేసింది లేదు, ఎవరు చూపించలేదు రెసిపీ, మీరే ఫస్ట్ టైం. సో మీరు ఎక్కడ నేర్చుకున్నారండి రెసిపీ? నేను నార్మల్గా ఇట్లా స్నాక్స్ ఐటమ్స్ చేయడం చాలా ఇష్టం అండి, ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను. సో అలా మీరు అనుకున్న రెసిపీ అన్నమాట ఇది, అంటే మీరు ఎక్కడ చూసింది కాదు. సో మీరే క్రియేటివ్ గా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మీకే బాగా నచ్చున్నట్టు. అవునండి, టేస్ట్ బాగుందని మళ్ళీ ట్రై చేస్తాను. నైస్ నైస్. సో మీ ఇంట్లో మీరు వంటలు బాగా చేస్తారా, మీ అక్క బాగా చేస్తారా? మా ఇంట్లో మా మదరు, మా అక్క, నేను, మేము ముగ్గురు బాగానే చేస్తాను. ఓకే, బ్యాటర్ రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్ ఏం చేయాలి మనం అంటే బ్రెడ్ ని కొంచెం డిప్ చేసి బ్యాటర్ లో ఆయిల్ గ్రీస్ చేసుకొని ప్యాన్ మీద చేసేద్దామా మరి ఆయిల్? ఓకే. సో ఇది హీట్ అయిపోయి ఉంటుంది బాగా. బ్రెడ్ ని దీనిలో డిప్ చేసుకున్నాం. సో ఇలానే ఇటు సైడ్ కూడా ఇంకోటి చేసుకుంటే సో ఇది మంచిగా బోత్ సైడ్స్ కూడా చక్కగా రోస్ట్ అయింది. సో నెక్స్ట్ ఏం చేద్దాం మనం? నెక్స్ట్ cheese add చేయాలా? చీజ్ పెడదాం. సో రెడీ అయిపోయింది కదా శాండ్విచ్? డిష్ అవుట్ చేసి ఓకే. చీజ్ టోస్ట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి, సో చూస్తున్నారు కదండి బేసన్ చీజ్ టోస్ట్ రెడీ అయిపోయిందండి. సో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను, మీరైతే ఈ లోపు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. బేసన్ చీజ్ టోస్ట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, గరం మసాలా, వాము, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, బ్రెడ్, చీజ్ స్లైసెస్. బేసన్ చీజ్ టోస్ట్ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, పసుపు, గరం మసాలా, వాము, కొద్దిగా నీళ్లు పోసి ఉల్లిపాయ ముక్కలు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ని ఈ శనగపిండి మిశ్రమంలో డిప్ చేసి రెండు వైపులా షాలో ఫ్రై చేసుకుని మధ్యలో చీజ్ పెట్టి కాసేపు వెయిట్ చేసి డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, బేసన్ చీజ్ టోస్ట్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి బేసన్ చీజ్ టోస్ట్. చూద్దాం ఎలా ఉందో. వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది, చాలా కొత్తగా కూడా ఉందండి టేస్ట్. బట్ ఇట్స్ రియల్లీ నైస్. కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. అవును మేడం. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? నా నెక్స్ట్ రెసిపీ వచ్చి క్రిస్పీ సూజీ బాల్స్. క్రిస్పీ సూజీ బాల్స్. సో ఇవి మనం తయారు చేసేద్దాం. బట్ అన్నిటికన్నా ఉంది ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. ఫస్ట్ 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి,
రవ్వ, బాయిల్డ్ పొటాటో, గ్రీన్ చిల్లీ, సాల్ట్, రెడ్ చిల్లీ, కొంచెం ఆయిల్. స్టార్ట్ చేసేద్దామా? చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ ప్యాన్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. సో ఇది కూడా డీప్ ఫ్రై ఉందా అండి? సో నేను ఆయిల్ హీటింగ్కి పెట్టేస్తా. వాటర్ కొంచెం వేడిగా వేడవ్వాలి. సో మీ హాబీస్ ఏంటండి జనరల్గా? ఈ టైంలో మ్యూజిక్ వింటూ ఉంటాను. ఎలాంటి మ్యూజిక్ ఇష్టం? చాలా ఇష్టం, ఏదైనా కానీ, ఏ మ్యూజిక్ అయినా. సో వినడం ఒకటేనా, పాడతారు కూడా? వినడం వరకే. ఏదైనా సాంగ్ పాడొచ్చు కదండి. లేదండి, నాకు రాదు. ఏమైనా మూవీస్ అలా చూస్తూ ఉంటారా ఎప్పుడైనా? మూవీస్ చూస్తూ ఉంటాను. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ అని ఏం లేదండి, అందరి హీరోస్ చూస్తూనే. హీరోయిన్స్? హీరోయిన్ కూడా అందరికి ఫేవరెట్ అంటూ ఏం లేదు, ఎవరు లేరు. సో చూడండి, వాటర్ హీట్ అయినట్టున్నాయి, బాయిల్ అయినట్టు. సో నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. ఓకే. రెడ్ చిల్లీ, కొంచెం సాల్ట్, కొంచెం బాయిల్ అయిన తర్వాత రవ్వ యాడ్ చేస్తాం. సో ఈ మధ్య కాలంలో మీరు ట్రై చేసిన రెసిపీస్ ఏమేమి ఉన్నాయండి కొత్తగా? సో ఇందాకే అన్నారు బేసన్ బ్రెడ్ టోస్ట్ చేసేటప్పుడు కూడా, బేసన్ చీజ్ టోస్ట్ చేసేటప్పుడు కూడా కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తుంటాను. ఈ మధ్య కాలంలో మీరు ట్రై చేసినవి ఏంటో చెప్పండి. ఈ మధ్య బాగా వచ్చినవి అన్ని బాగానే వస్తాయండి, అన్ని ట్రై చేస్తూనే ఉంటాను. ఏదైనా రైస్ రెసిపీ కానీ, ఏదైనా పులావ్, బిర్యానీ టైప్స్ అలా ఏమైనా ట్రై చేస్తారా? ఏదైనా స్పెషల్గా? అలా ఏమీ లేదండి. సండేస్ వస్తే ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో? బిర్యానీ చేస్తూ ఉంటాను. చికెన్ బిర్యానీ? చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత రవ్వ యాడ్ చేసుకోవాలి. సూజీ రవ్వ యాడ్ చేస్తున్నాను. సూజీ రవ్వని. సో సూజీ రవ్వతో మీరు ఇంట్లో చేసే రెసిపీస్ ఏమేమి ఉన్నాయి? రవ్వ కేసరి చేస్తూ ఉంటాను, రవ్వ లడ్డు. మీకు స్వీట్స్ అంటే బాగా ఇష్టమా, హాటా? హాటర్ అండి. రవ్వ ఉడికించుకోవాలి. ఓకే. మీ అక్క గురించి చెప్పండి. మీ అక్కకు మీకు ఉన్న రిలేషన్షిప్ అండ్ మీరు అన్ని షేర్ చేసుకుంటారా మీ అక్కతో? చేసుకుంటామండి. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లా ఉంటారా? ఫ్రెండ్స్ లానే ఉంటాం. ఏమైనా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు బట్టలు ఎక్స్చేంజ్ చేసుకోవడం, జ్యువెలరీ ఎక్స్చేంజ్ చేసుకోవడం అలాంటిది ఏం లేదండి. అవునా? చేసుకోరా? ఎందుకని? చాలా మంది సిస్టర్స్ అలాగే చేస్తూ ఉంటారు. సిస్టర్ ఉంటే నా మీద కొంచెం డామినేటింగ్ గా ఉంటది అనమాట తను, అంటే నాకు పోటీగా ఉంటది. ఓకే. ఇది ఉప్మాలా అవుతుంది కదా? ఫస్ట్ ఉప్మా లాగానే చేసుకోవాలి. ఇంకొంచెం అంటే మనకి బాల్స్ చేసుకోవడానికి రావాలి కాబట్టి మనం అట్లాగే చేసుకోవాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత తీసుకోవాలి. ఓకే. ఈ కన్సిస్టెన్సీ సరిపోయిన తర్వాత బౌల్లో తీసేసుకుందాం. ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేయండి. పొటాటోని మనం బాయిల్ చేసి తురుముకొని తీసుకొచ్చుకున్నాం. కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం చపాతీ లాగా కలుపుకోవాలి. సో కొంచెం చల్లబడాలి.
ఈ మిక్స్చర్ అంతా కూడా బాగా కలిపేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ చేతికి కొంచెం ఆయిల్ తీసుకుందాం, ఎందుకంటే పొటాటో వేసాం కాబట్టి మనకి చేతికి అతుక్కోకుండా ఉంటుంది. చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని డీప్ ఫ్రై చేస్తాం. ఓకే. ఈ రెసిపీ కూడా మీ ఓన్ ఐడియానా అండి? అవునండి, అంటే రవ్వతో ఎప్పుడు రొటీన్ గా మనం రవ్వ లడ్డు, రవ్వ కేసరి చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా కొంచెం కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇది కూడా స్నాక్ కింద పిల్లలు ఇష్టంగానే తింటారండి. మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందండి? సో ఎన్నింటికి లెగుస్తారు? హౌ డస్ యువర్ డే లుక్ లైక్? 6కి లెగుస్తామండి. సో ఏం చేస్తారు అంటే డే మొత్తం? వాట్ ఆర్ ద థింగ్స్ యు ఆర్ ఆక్యుపైడ్ విత్? అంటే మా నాన్నగారు స్మాల్ బిజినెస్ అనేది ఉంది కాబట్టి ఇంకా ఇంట్లోనే అంటే ప్యాకింగ్ అలా ఉంటుంది అనమాట. ఇంకా దానికి హెల్ప్ చేస్తూ ఉంటాము డైలీ, ఇంకా దానికి సరిపోతూ ఉంటుంది. మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాం. రెడీ అయిపోయినాయి కదండి? అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, డిష్ అవుట్ చేసేద్దాం. సూజీ బాల్స్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఓకే, సో చూస్తున్నారు కదండి, సూజీ బాల్స్ రెడీ అయిపోయినాయి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సూజీ బాల్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సూజీ రవ్వ, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, ఉప్పు, కార్న్ ఫ్లోర్, బంగాళాదుంప తురుము, సూజీ బాల్స్. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నీళ్లు పోసి అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, ఉప్పు కొద్దిగా వేడైన తర్వాత సూజీ రవ్వ వేసి బాగా దగ్గర పడేదాకా ఉడికించి ఒక మిక్సింగ్ బౌల్ లో తీసుకొని అందులో గ్రేట్ చేసిన బంగాళాదుంప, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సూజీ బాల్స్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి సూజీ బాల్స్. ఎలా ఉన్నాయో చూద్దాం. వెరీ టేస్టీ అండి, చాలా బాగున్నాయి. ఓకే, సో ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి, అందుకే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి మా షోలో? చాలా బాగుందండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇది వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా ఇక్కడికి వచ్చినందుకు. టేక్ కేర్, బాయ్. బాయ్. సో ఇవాళ భార్గవి గారు మనకు పరిచయం చేసిన ఈ స్నాక్ ఐటమ్స్ చూసారు కదండి, ఇంట్లో ట్రై చేయండి, అందరితో రెసిపీస్ ని షేర్ చేయండి. సో సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.